ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, సో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే రాజకీయాలు. ఇప్పుడు మన ఇండియాలో నడిచే రాజకీయం, మన స్టేట్స్లో నడిచే రాజకీయం, మన డిస్ట్రిక్ట్స్లో నడిచే రాజకీయం, మన మండల్స్లో నడిచే రాజకీయం, మన విలేజెస్లో నడిచే రాజకీయం, మన కాలనీలో నడిచే రాజకీయం, మన రోడ్డులో నడిచే రాజకీయం, మన ఇంట్లో నడిచే రాజకీయం, అంతా రాజకీయమే. డియర్ ఫ్రెండ్స్, ఏదైనా దేశము బాగుండాలంటే మొదటగా ఆ దేశాన్ని పరిపాలించే రాజుకు రాజనీతి ఉండాలి. రాజనీతి లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే అతను స్వార్థం పెరిగిపోతుంది. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సమానులే, కులం మతం పక్కన పెట్టేసి ప్రజలందరూ నా కన్నబిడ్డలు, ప్రజలందరూ నా ప్రజలే, నేను రాజుని, నాకొక రాజనీతి ఉంది. రాజనీతి ప్రకారం ఎవరికైనా సమస్య వస్తే ఖచ్చితంగా రాజనీతి అనుసారంగా నీతిని బట్టి రాజశాస్త్రాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీర్చాలి, ప్రజలకు శిక్ష విధించాలి, ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఎటువంటి కూడు గూడ నీడ ఇవి కల్పించాలి, వైద్య సహాయం చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ విషయాలన్నిటిలో ఒక అడుగు ముందుండాలని ఒక మంచి రాజనీతి కలిగిన ఒక రాజు ఆలోచిస్తాడు. అటువంటి రాజున్న దేశం, అది ఏ కంట్రీ అయినా కానీ ఖచ్చితంగా అది డెవలప్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో అటువంటి రాజ్యము ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఈ భూమి మీద ఎక్కడ చూసిన స్వార్థం, తన ఫ్యామిలీ గురించి, తన వాళ్ళ గురించి. ఆ స్వార్థంతో ఆటోమేటిక్ ఏమవుతుందంటే రాజనీతి తప్పిపోతుంది. ఒకరి గురించి, వేరే దేశాల గురించి మనకు అనవసరం కాబట్టి మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలో నేను ఒక పౌరుడిని, మనమందరము పౌరులము. భారతదేశం నాది, నా మాతృభూమి, వాళ్ళందరూ నా సహోదరులని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, సో నా మాతృభూమికి ఈరోజు రాజనీతి లేకుండా చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ వచ్చినాయో, ఎప్పుడైతే ఈ రాజకీయాలు వచ్చినాయో, ఎప్పుడైతే ఈ పార్టీస్ వచ్చినాయో, ఈ పార్టీస్ వల్ల, ఈ పాలిటిక్స్ వల్ల, ఈ రాజకీయాల వల్ల, రాజకీయాలలో రాజనీతి లేకుండా, పాలిటిక్స్లో రాజనీతి లేకుండా, ఈ పార్టీస్లో రాజనీతి లేకుండా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మన ఎవరైతే ఉన్నారో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాలలో రాజనీతి లేదు. రాజనీతి 1% కూడా ఉండటం లేదు. ప్రజలను పట్టించుకోవటం లేదు. ప్రజల్లో చైతన్యం రావటం లేదు. ప్రజల్లో ఒక కదలిక తీసుకొని రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకే రాజనీతి లేదు. ఓన్లీ రాజకీయాలు మాత్రమే, బురద చల్లే రాజకీయాలు మాత్రమే, బురద చల్లే పాలిటిక్స్ మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది అవగాహన కోసం, ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం నేను మాట్లాడుతున్నాను. నిజంగా రాజకీయాలలో రాజనీతి లేకుండా మన అధికారులు, మన ఎమ్మెల్యేస్, ఎంపీస్, సీఎం, పిఎంస్ వీళ్ళందరూ కూడా రాజనీతి లేకుండా పరిపాలన చేస్తున్నారు. ఒక పేదవాడి కోసం, ఒక మధ్యతరగతి వాడి కోసం, ఒక ఉన్నతమైన
వ్యక్తి అయినా సరే వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఈ ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో ప్రతి పౌరుడు భారతదేశానికి సంబంధించిన వాడు. ఒక కులానికో మతానికో కాదు, కానీ భారతదేశానికి సంబంధించిన వాడు భారతీయుడు. గుర్తుపెట్టుకోండి. మన కులం, మతం, వర్గం, భాష, ప్రాంత, డబ్బు, హోదాని బట్టి కాదు, కానీ ఎవరైనా సరే ఒక పేదవాడైనా సరే భారతీయుడు. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు మీరు పరిపాలన చేస్తున్నారని ప్రశ్నించే హక్కు, దమ్ము ప్రతి భారతీయుడికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మా ప్రజలు పబ్లిక్ ఎందుకు మౌనంగా ఉంటున్నాము అంటే, మీరు మంచి పరిపాలన చేస్తారని, మీ రాజకీయాలలో రాజనీతి ఉంటుందేమని ఎదుగుతున్నారు, కానీ ఉండట్లేదు. కులానికి ఒక రాజకీయం, మతానికి ఒక రాజకీయం, వర్గానికి ఒక రాజకీయం, ఒక ఏరియాకు ఒక రాజకీయం, ఒక ప్రాంతానికి ఒక రాజకీయం, ఒక రాష్ట్రానికి ఒక రాజకీయం, ఒక జిల్లాకు ఒక రాజకీయం, కొన్ని రాష్ట్రాలు కలిపి ఒక రాజకీయం. ఇలా భిన్నత్వంగా ఒకప్పుడైతే బ్రిటిష్ వాడు పరిపాలించినట్టుగా ఏకత్వం కలిగిన రాజనీతి కలిగిన ఈ భారతదేశ బిడ్డలు, ఆ ప్రజల్లో రాజనీతి ఎంతో కొంత ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులలో రాజనీతి కనబడట్లేదు, వెతికినా కనబడట్లేదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుని, డియర్ భారతీయులారా, మీరు ఎవరైనా కావచ్చు, కులం, మతం, వర్గం, ప్రాంతం కాదు, కానీ ఏ స్టేట్ అయినా కాదు, కానీ మనం భారతీయులం. ప్రశ్నించే హక్కు, నువ్వు ఓటు వేసినప్పుడు ప్రశ్నించే హక్కు నీకుంటుంది. భారతీయుడిగా ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది మాకెందుకు న్యాయం చేయట్లేదని ప్రశ్నించే హక్కు, రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు నీకు ఉంది. గుర్తుపెట్టుకో. నాకెందుకు, నాకు అవసరం లేదు, ఆ రాజకీయాలు నాకు అవసరం లేదు, ఆ పాలిటిక్స్ నాకు అవసరం లేదు, నాకు అవేమి పట్టవంటే రేపు పొద్దున నీ నెత్తిన ట్యాక్స్ అనే భారంతో లక్షలు నీ నెత్తిన రుద్దుతారు. అది నువ్వు కట్టాల్సిందే. ఆ ట్యాక్స్ భారం భారతీయులందరూ కట్టాల్సిందే. నాకెందుకంటే అది అలానే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో రాజనీతి లేకుండా పరిపాలిస్తున్న పరిపాలకులారా, మీ రాజకీయాల్లో రాజనీతి ఏమైంది? పేదోడిని పట్టించుకోరా, మిడిల్ క్లాస్ పట్టించుకోరా, ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోరా, వాళ్ళ బాగోగులు నీకు అవసరం లేదా? వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నాము, కానీ వాళ్ళకి చదువు విషయంలో, హెల్త్ విషయంలో, వాళ్ళకు జీవనోపాధి విషయంలో ఇది బేసికల్ ఫండమెంటల్ రైట్స్. మా హక్కులు ఏమైనాయి? మా చదువులకి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? మాకు వైద్యానికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మాకు జీవనోపాధికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీ పథకాలలో, మీ అజెండాలో అవి లేవా? రాసుకోలేదా? మాకు అది చేస్తాం, ఇది చేస్తామని. డియర్ రాజకీయ నాయకులారా, గుర్తుపెట్టుకోండి. మా ప్రజలంటే అంత చీపా? మా పబ్లిక్ అంటే అంత మీకు హేళన? మా పబ్లిక్ అంటే అంత నీకు లోకువా? ప్రజలు అడగట్లేదన్నా, ప్రజల్లో చైతన్యం లేదన్నా, ప్రజల్లో మార్పు లేదన్నా, ప్రజల్లో ఇంకా మా వాళ్ళు కోటర్ సీసాకో బిర్యానీ ప్యాకెట్కో కాదు, వాళ్ళ చైతన్యం వస్తుంది. చైతన్యవంతులు ఉన్నారు, ఈరోజు అడుగుతారు. కోటర్ సీసాతో బిర్యానీ ప్యాకెట్తో మా 5 సంవత్సరాలు మాకొచ్చే ఏ పథకమైనా మీరు దొబ్బేస్తున్నారు, మీరు దొంగతనం చేస్తున్నారు. మాకు రాకుండా మాలో చైతన్యం లేదనుకుంటున్నారా? మాలో రాజనీతి లేదనుకుంటున్నారా? డియర్ రాజకీయులారా, మేము ఓటులేస్తే మా ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు మీరు. మేము ఓట్స్ వేసి గెలిపించిన రాజకీయాలలో రాజనీతి కలిగి ఉంటారేమో అని ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని నిలబెట్టుకున్నాం.
పబ్లిక్ అంటే అంత చులకన? పబ్లిక్ అంటే మీకు అంత గౌరవం లేదా? పబ్లిక్ అంటే నీకు బాధ్యత లేదా? ఏమైపోతుంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలలో రాజనీతి? గుర్తుపెట్టుకో. ఈ పబ్లిక్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో, నువ్వు ఏ పార్టీ అయినా సరే మట్టి కలిసిపోతావు. డియర్ రాజకీయ నాయకులారా, గుర్తుపెట్టుకోండి. మా పబ్లిక్ కావాల్సినవి పథకాలు, మా పబ్లిక్కి కనీస అవసరాలు మీరు గుర్తుంచుకోకుండా మిమ్మల్ని మీరు హింసించుకుంటూ, మిమ్మల్ని మీరు దూషించుకుంటూ, మీ పార్టీలు ఒకళ్ళ పార్టీలు ఒకళ్ళని దూషించుకుంటూ, ఏళన చేసుకుంటూ మీ గురించి మీరే ఆలోచిస్తున్నారు. కానీ మా ప్రజల సంగతి ఏంటి? నాలాంటోడు ఒకడు వస్తాడని గుర్తుపెట్టుకోండి. నాలాంటోడు వందల లక్షల మంది, కోట్ల మంది పుడతారు. పబ్లిక్లోంచే పుడతాడు, ప్రజల్లోంచే పుడతాడు. ఒక అడుగు నేను ముందుకేస్తే 1,00,000 అడుగులతో ముందుకొస్తారు. మా కనీస అవసరాలు, మా కనీస బాధ్యతలు మీకు గుర్తెరగరా? మా కనీస అవసరాలు మీరు తీర్చుకోరా? తెలియదా మీకు? ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మీ ఎజెండా ఏమైంది? మీ మేనిఫెస్టో ఏమైంది? కనీసం గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో రాజనీతి లేని రాజకీయ నాయకులారా, మిమ్మల్ని అడుగుతున్నా. అధికారులారా, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, మీరైనా నిజాయితీగా ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు, ప్రజల బాధ్యతలు, ప్రజలకు కావలసిన నీడ్స్ మీరైన రాజకీయాలలో ప్రజాప్రతినిధులకు లోబడి వాళ్ళ కోసం మీరు ఆఫీసర్స్ అవ్వలేదు. మీరు పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజలకు సేవ చేసే సేవకులు. మీరు రాజకీయాలలో రాజకీయ నాయకుల మాట మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్స్. రాజకీయాలలోకి మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో రాజనీతి కలిగి పబ్లిక్ సర్వెంట్స్ అయిన మీరు మా ప్రజలకు వాళ్ళకు కావలసిన కనీస అవసరాలు మీరైనా తీర్చండి. మీ ఆఫీసుల చుట్టూ, మీ ఉన్న ఆఫీసుల చుట్టూ, మీ చుట్టూ మా ప్రజలు తిరిగి కాళ్ళు చేతులు అరిగిపోయినాయి. వాళ్ళకి కావాల్సింది ఏదో నిజాయితీగా, వాళ్ళకు హక్కుదారులైతే మీరు ఇంటికి వచ్చైనా మీరు సర్వీస్ చేయాలా? అది మానవత్వం అంటే. ఇంటికి వచ్చైనా మీరు సర్వీస్ చేయాలా? ప్రజారాజ్యంలో, రాజ్యాంగంలో ఉన్న రాజనీతిలో ప్రజల వద్దకే పరిపాలన, ప్రజల దగ్గరకే మీరు వచ్చి సర్వీస్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది. అటువంటి రాజకీయ నాయకులను, అటువంటి పబ్లిక్ సర్వెంట్స్ని మేము చెప్పుకుంటాం, గర్వంగా ఫీల్ అవుతాం. మా ఆఫీసర్ నంబర్ 1, మా ఆఫీసర్ ఎటువంటి సహాయమైనా చేస్తాడని గర్వంగా చెప్పుకుంటాం. మా రాజకీయ నాయకుడు ఎటువంటి అవసరానైనా మమ్మల్ని తీరుస్తాడు, మాకు సపోర్ట్ చేస్తాడు, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఆ వ్యక్తిని గెలిపిస్తాం కొన్ని ఏళ్ల పాటు. గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో రాజనీతి మరిచిపోయిన రాజకీయ నాయకులారా, మీకే మా ప్రజలను ఒక్కసారి చూడండి. ఒకప్పుడైతే ఇంటింటికి వచ్చి ఓటు అడిగి, అయ్యా, అమ్మ, బాబు అని నాకే ఓటై మీరు ఇది చేస్తా అది చేస్తా అని మిమ్మల్ని అడుక్కున్నారు కదా, దండాలు పెట్టారు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రజలు ఏమయ్యారు? ప్రజలు కంటికి కనపడట్లేదా? నీకు ఉన్నత వ్యక్తులే, నీకు డబ్బున్న వాళ్ళే, నీకు కమిషన్ ఇచ్చేవాళ్ళే, నీకు ఏదో రకంగా నువ్వు పని చేసిన దానికి నువ్వు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఏదైతే చేయాలో దానికి లంచం ఇచ్చే వాళ్ళకే నువ్వు పనిచేస్తే అది తప్పు, ఎప్పటికీ తప్పు. గుర్తుపెట్టుకో. లంచాలతో మీ రాజకీయ పార్టీలు నిలబెట్టుకోలేరు. కమిషన్లతో మీకు వచ్చే వెనక సంపాదన, మీ ముందు సంపాదన, మీ పై సంపాదన, ఇది
రాజకీయాలలో రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా అవి నిలబడవు. ఇది ప్రజాపాలన, రాజ్యాంగం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజకీయ నాయకులను అడుగుతారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు మాకు పౌరుషం లేదనుకుంటున్నారా? మాకు రోషం లేదనుకుంటున్నారా? మాకు మీసం లేదనుకుంటున్నారా? మేము చూస్తున్నాం అంతే, మాకు సేవ చేస్తారని. అయ్యా అమ్మ బాబాని ఎండలో వానలో రైతులు పండించిన పంటకు సరైన ధర లేక ఎండనక వాననక మన్నుటెండలో ఆ నీళ్లలో మురికి నీళ్లలో వ్యవసాయం చేసి అలసిపోయి సరైన పంటకు సరైన ధర లేక ఎన్నో సంవత్సరాల నుంచి దగా పడుతున్న రైతు, దగా పడుతున్న కూలి, దగా పడుతున్న మధ్యతరగతి మనుషులు, దగా పడుతున్న పేద ప్రజలు, దగా పడుతున్న ఉన్నత వర్గాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దగా పడుతున్నారు. మేమంతా మీ వల్లే దగా పడుతున్నాం. మీ వల్లే మేము ఎన్నో సంవత్సరాలు వెనకపోతున్నాం. మీ వల్లే మేము నష్టపోతున్నాం. ఒక్కసారి గనక మా కళ్ళు ఎర్ర చేస్తే, మా ప్రజలు కళ్ళు ఎర్ర చేసి నిజాన్ని బయట పెడితే, మేము రోడ్ల మీదకి వస్తే, మేము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము ధర్నా చేస్తే, మేము కూలి పని చేయటం ఆపేస్తే, మా రైతు పంట పండించడం ఆపేస్తే, మా వర్కరు మీ కంపెనీస్లో పనిచేయటం ఆపేస్తే, మా లేబర్ శక్తి ఆగిపోతే ఎక్కడ ఒక పూట కడుపు కాలని సరే, ఒకరోజు కడుపు కాలని సరే, ఒక వారమైనా మేము పస్తుంటాం. మీరు ఒక్క పూట మేకప్ వేసుకోకపోతే, ఒక్క పూట మీరు కోరుకున్న తిండి లేకపోతే, ఫుడ్ లేకపోతే చచ్చిపోతారు. డియర్ రాజకీయ నాయకులారా, డియర్ పబ్లిక్ సర్వెంట్స్, గుర్తుపెట్టుకోండి. మాలో చైతన్యం లేదనుకుంటున్నారా? మాలో ఆవేశం లేదనుకుంటున్నారా? మాలో పౌరుషం లేదనుకుంటున్నారా? మేము ప్రజలము, మేము భారతీయులము. మాలో ఆవేశాలు ఉన్నాయి, మాలో పౌరుషం ఉంది, మాలో రోషం ఉంది, మాకు కూడా మీసం ఉంది. మేము అడగగలం. కానీ మా ప్రజా నాయకులు మాకు మేలు చేస్తారని ఇంకా ఎదురు చూస్తున్నాం. పబ్లిక్ సర్వెంట్స్ అయిన మీరు, ఐపీఎస్, ఐఏఎస్ పెద్ద పోస్టుల్లో ఉన్న మీరు ప్రజలమైన మాకు సేవ చేస్తారని ఇంకా ఆశతో, ఇంకా కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తూ ఉన్నాం. కనీస అవసరాలు, మాకు రావాల్సిన పథకాలు, మాకు రావాల్సిన సర్వీసెస్, సేవలు మీరు చేస్తారని ఇంకా ఎదురు చూస్తున్నాం. మాతో ఇంకెంతకాలం ఆడుకుంటారు? డియర్ రాజకీయ నాయకులారా, డియర్ పబ్లిక్ సర్వెంట్స్, ఎవరైతే నిజాయితీగా, ఎవరైతే రాజనీతి అనుసరించి, ఎవరైతే రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన సేవలు ఇవ్వటలేదో, ఒకరోజు వస్తుంది, మేము ఖచ్చితంగా పోరాడుతాం. పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంఖ్యలు తప్ప మహా అయితే 2 రోజులు ఉపవాసం, మహా అయితే 2 రోజులు పస్తుంటాం. కానీ మా హక్కులు నెరవేర్చుకుంటాం. మాకు రావాల్సిన సేవలు మేము నెరవేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి. భారతదేశ ప్రజలు చచ్చి లేరు, చీము నెత్తురు లేకుండా లేరు, పౌరుషం లేకుండా లేరు, రోషం లేకుండా లేరు, మళ్ళీ శక్తి లేదనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా, ఏ పార్టీ అయినా సరే, ఎంత పెద్ద పార్టీ అయినా సరే, ప్రజలం మేము. గుర్తుపెట్టుకో. మేము ఓటేస్తే మీరు గెలిచిన వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా మేము ఎందుకు నిలబెట్టుకున్నామంటే, మీరు ఏదో మాకు మంచి చేస్తారు, మాకేదో న్యాయం చేస్తారు, మా సమస్యలు తీరుస్తారు, మాకు సేవలు చేస్తారు, మాకున్న స్థితిగతులు మారుస్తారు, మా తలరాతను మారుస్తారు అనుకుంటున్నాం. కానీ ఎప్పటికీ కూడా మీరు అలానే మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఓట్లేసే ముందు, ఎలక్షన్ ముందు ఒక లెక్క, ఎలక్షన్ అయిన తర్వాత ఎవడరా నువ్వు, వీడెవడరా? మేము గుర్తుండం. ఈ పేదవాడే ఓటేశాడు, ఈ మధ్యతరగతివాడే ఓటేశాడు, ఈ మిడిల్ క్లాసే ఓటేశాడు, ఈ పేదవాడే నువ్వు ఓటు వేస్తే, ప్రజలే ఓటు వేస్తే నువ్వు గెలిచావు. గుర్తుపెట్టుకో. ఒకరోజు మాకు వస్తుంది. గుర్తుపెట్టుకో. నిన్ను అడిగే రోజు, నిన్ను కడిగే రోజు, నిన్ను అన్ని విషయాలలో
క్వశ్చన్ చేసే రోజు మాకు వస్తుంది. గుర్తుపెట్టుకో ఓ రాజకీయ నాయకులారా, ఓ పబ్లిక్ సర్వెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా కళ్ళు తెరవండి, మా గురించి ఆలోచించండి, మా బాధలు పట్టించుకోండి. మాకు రావాల్సిన పథకాలు, మాకు రావాల్సిన ఏదో ప్రభుత్వం నుంచి అది మాకు నీతి నిజాయితీగా ఇవ్వండి. ఎటువంటి లంచాలు తీసుకొని మాకు రావాల్సింది మాకు దూరం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ.